మరి నేను కూడా పిల్లలతోటి స్కూల్ బల్లలకు నేను కూడా ఆరో భర్త వరి గండపురం అన్నారు 14 అన్నారు కత్తిదాన కట్టాలి సాన బాధసాన బల్లవదాన నేర్త నేనే నేను కూడా ఈ స్కూల్ బల్లకి వెళ్ళిపోతా గాని నాకు కూడా పలక కావాలి బల్బం కావాలి. అమ్మవారికి చెల్లి కళ్ళ చూసింది పోయింది పలక తెచ్చింది పలక బల్బం కొనిచ్చి బెడతది బుధానకేసి అమ్మవారికి ఇష్ట నీళ్ళరాయో ఎమ్మడి పెట్టినది అమ్మ దొరకొని పోతున్నదే అమ్మో గంట పాట పడుకొని వెళ్ళిపోతా ఉన్నారే అమ్మా ఎమ్మడి పెట్టుకొని అమ్మవారికి నీళ్ళైనా అమ్మ తల్లి పోతా ఉన్నది రామో రామ తల్లి పోతా ఉన్నది రామన్న రామ పంతులయ్య దగ్గరికి రామో రామ దిగిపోతా ఉన్నదే పంతులయ్య వాడబోతున్నదే అమ్మా ఏమని చెప్తున్నది అమ్మో కట్టదేమో పలక చేపించింది ఎన్ని కట్టదేమో బలపం చేపించుకోని ఆ పంతులయ్య గప్ప చెప్పింది మరి ఎండి గంట పాటి మీద అటువంటి ఏనాడు స్కూల్ వల్ల పంతులయ్య ఉన్నాడు పంతులయ్యకు అటువంటి బాలగిరి మహారాజు కలిగేడులో ఇలాగ వెళ్ళిపోయింది ఆ పిల్లగానే తీసుకున్నాడు అట ఇవాళ ఎంతైనది ఇప్పుడే అన్నం పెట్టే కన్న తల్లి మీకు ఈ వారం ఆది గచ్చన నా భార్య చనిపోయి గుణసుందరి చక్కని తల్లి సరిగుణ మంత్రాలు ప్రాణం పోయి వీడికి 6-7 ఏళ్ళ పొద్దయింది నువ్వు మారులక వాడి మరిపొట్టు పెట్టవయ్యా ఏమిరా కొడుకురా మర్రబొట్టు పెట్టి మరలక మారుతానన్నమాట మీ నోడికి ఎత్త వచ్చింది నా భార్య పానం మీరే కాడికి రాయి ఆడిదంటే అది గోడకేసిన సున్నామన్న ఇటువంటి ఆడపిల్లతో దారండి పోతే నా తోడ గుచ్చి అక్క చెల్లి పరాయి ఆడి నాకు కనబడితే పరాయి ఆడిదాన్ని నీడ నా మీద వారితే 6 నెలల బలం పోద్దనుకున్నా నేను ఇప్పుడన్నమాట ఇంకొకసారి అంటే గండి కట్టేందుకు 4 కత్తిరిస్తా గలివెళ్ళి మాట్లాడురా నువ్వు మారలక వాడు మరిపెట్టు పెట్టు ఎంతవరకు వేరే సినిమా మొక్క చూడాలంటావు అయ్యా తులసంగరాక వాడ పోతే మరిపెట్టు పెట్టబోతే అటువంటి వరకు నువ్వు సంకల బెల్లెత్తులు నెత్తిన ముట్టలు పెట్టుకొని ఏదైనా రాజ వెళ్ళిపోతావు ఉన్న మంది ఎంత చూడు అందరూ వెళ్ళిపోతాం అన్నప్పుడు ఎంత తెలివి ఉన్నా
10 మంది మాట్లాడింది పాటికి వస్తుంది ఎంత తెలివి ఉన్నా ఒక్కడు మాట్లాడితే ఒంటిగా పోతుంది 100 చీమలు ఏకమైతే బలమైన సర్పాన్ని చంపుతాయి ఒక గ్రామం ఏకమైతే ఒక సర్పాన్ని చేయమంటే చేస్తారు అందరూ ఒక ఇష్టం లేకపోతే దించమంటే దించుతారు మరి కొడుకులారు ఎంతైనా చూడు రామ మారుగోటి వీటి మెల్లక అందరూ ఊళ్ళకి వెళ్ళిపోయినాకని ఒక్క నేను చేస్తానని రాజు తులసంగా రాజు ఏమన్నాడు వీళ్ళకి దక్కకుండా చిక్కకుండా మాట్లాడాలి కొడుకులారా నేను పట్టుకునే ఎంత చూడు ఒక డాల్ కట్క పట్టుకోరు 4 ఊళ్ళు నవ్వకుండా మూలు తిరిగిరి నా తత్మీర్ ఫోటో మీకు ఇస్తానా అప్పటికైనా ఇప్పటికైనా ఎట్టుంటది అంది అందం ఏమంత రాదు తుడుకుతుద్ద పాలు కాకూడదు మరి అతగాని భార్య చచ్చిపోయింది 2 పిల్లలు ఉన్నారని చెప్పుర్రి ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఇస్తారు ఇష్టం లేకపోతే ఊరుకుంటారు అతగాని దగ్గర తీసుకొని అడిగెళ్ళి వాళ్ళ రామ అది మందరాపురి పట్టం మందరాపురి పట్టం వీళ్ళు రాదు మందరాపురి మహారాజు తన భార్య మహాలక్ష్మి మహాలక్ష్మి అన్న బిడ్డ బాలరోమాయిదేవి మెప్పించి ఒప్పించిండు ఆ బిడ్డని ఖాయం చేసుకొని రాజు పట్టుకునే డాలు కటకానికి మా దేశం తీర్పుల భాష మీ బిడ్డను మైదేవిని తయారు చేసి మాతో వెళ్తే మా రాజు తులసంగా రాజుకి అప్ప చెప్తాం అన్నప్పుడు చూడు మహాలక్ష్మీదేవి బిడ్డ మైదేవి మొక్కలు చూసిన వరకు బిడ్డ మరి అటువంటి వరకు చూడు బిడ్డ తయారు చేస్తారని అయ్యో అయ్యో బిడ్డ కన్నా దేవత
మరి అటువంటి అమ్మవారికి ఇష్టం కళ్ళ చూసింది పంచని వాళ్ళు తీసుకొని వేడుకుంటాను ఒక దగ్గర కొంచెం ఎదుర్కొని వేడుకున్నది ఆ చెమ్మతో నీళ్ళు అట్టు అటువంటి బాలగిరి మానాలు తీసుకొని రాంగ మందలాపురి పట్టానికి ధర్మకోరి పట్టానికి మరి మార్క మధ్యాహ్నం కాసం బాగా తోటలోకి వచ్చి అప్పుడు ఎంత గానా ధనవంతుడు రాజు తులసంగ రాజు దగ్గరికి వచ్చేళ్ళు కాసంబాగా తోటలు ఉన్నారన్నప్పుడు రాజు తులసంగరాజు ఏమన్నాడు నా దగ్గర పిల్ల దొరకదని ఎన్నో వంకలు పెట్టి వీళ్ళ సాగదు ఇప్పుడు నా దగ్గర పిల్ల తీసుకొచ్చి లగ్గం చేసుకొచ్చిందా ఇప్పటికైనా ఎట్లుంటది అంటే మాట తప్పినోడు అంగట్ట కోసి పెట్టి తెప్పినోడు పెంటల పురుగు ఉండంగా లేదనేటోడు ఊరమని చేస్తున్నాడు తిన్నాక తినడనేటోడు తీర్థముల కుక్క సొంటు ఇప్పుడు నీ మాట తప్పున రాజు తలపట్టు పట్టిండు ఈడు అయినాక ఇద్దరు పిల్లలు ఉండగా భార్య చచ్చిపోయినాక మారబొట్టు పెట్టి మళ్ళీ వాడినట్టు 4 వింటే 4 లోకాలు 10 మంది ఉంటే 10 లోకాలు ఇన్నట్టని ఆ రాజు బాధపడతాడు అప్పుడు ఎంట వచ్చిన మంది అటుకు మీరు పల్లా ఇది ఒక దించి దుమ్ములు దుప్పట్టు వచ్చి ఎంత గౌశాలు వరిసేళ్ళు అయ్యా దొంగతనానని ఇల్లు నింపాలే అందరూ ఒక ఊరేగింపు చెబుతా ఉన్నారు రాజును ఊకుండా పెట్టుకొని గురుబానుడు అది కాసంబాగా తోట ఎంత లేతమావ తోటలకు వచ్చిళ్ళు ఓ బిడ్డ మా ఇదేవి ఇటగాడు నీ భర్త అన్నప్పుడు మా ఇదేవి ఒక కుడి పాదం తీసి రామ 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 అయ్యా
వాస్తుకు తప్పింది మరి ఎంత చూడు పిల్లదేమో తప్పలేదన్నప్పుడు వెనుకకు మరి ఆ రాదు ఎంత చూడు పిల్ల మొకాన చూస్తే అమ్మాయి ఎదురు పంత కనబడబట్టి ఎదురు పంత కనబడ్డ ఆడి ఇంట్లో ఉన్న మొగలు తల పట్టబట్టి ఇంటి ముందు నిలబడ్డప్పుడు ఇంట్లో ఉన్న కొడుకు అపవాల రాజు బిడ్డ రూపవతి చెప్పి వేడికెళ్ళి పోదామన్నారు వచ్చినోళ్ళు బిడ్డ నీకు పిన్న తల్లి కాదు కన్న తల్లి అసలు ఏందయ్యా ఆ పోరి మన ఇంట్లో దాచిరా ఆ పోరను మన ఇంట్లో పాలేరా వాళ్ళు ఎవరయ్యా బామామయ్యేవి వస్తే వస్తేనే తొలితంత బుక్కలో కంచె రవ్వుతేసినట్టు ఆ పోరడు మరి ఎంతైనా చూడు మనటి జీతగాడ ఈ పోరి ఎంత చూడు దాచిదా పని మనిషి ఉన్నాడు మా మామ ఇది తెలిసి తెలివని ఇంకొకసారి అనకని భార్యకు సమాధానం చెప్పినప్పుడు మైదేవి ఏమన్నది నేను ఉండి ముసలోని పాలైతే ఆరి వచ్చిన వారికి అంది మనములు పోవద్దు అయ్యా రామ రామ రామ
లేకపోతే అమ్మవారికి ఇస్తలేనదే కానీ లగ్గమార్త లేకపోతే లగ్గమార్త లేకపోతే అమ్మవారికి ఇస్తలేనదే కదా 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 లగ్గమార్త లేకపోతే లగ్గమార్త లేకపోతే అమ్మవారికి ఇస్తలేనదే కదా 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 అమ్మవారికి ఇస్తలేనదే కదా లగ్గమార్త లేకపోతే లగ్గమార్త లేకపోతే అమ్మవారికి ఇస్తలేనదే కదా 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 అమ్మవారికి ఇస్తలేనదే కదా లగ్గమార్త లేకపోతే అమ్మవారికి ఇస్తలేనదే కదా లగ్గమార్త లేకపోతే లగ్గమార్త లేకపోతే అమ్మవారికి ఇస్తలేనదే కదా అమ్మవారికి ఇస్తలేనదే కదా లగ్గమార్త లేకపోతే అమ్మవారికి ఇస్తలేనదే కదా అమ్మవారికి ఇస్తలేనదే కదా లగ్గమార్త లేకపోతే లగ్గమార్త లేకపోతే అమ్మవారికి ఇస్తలేనదే కదా లగ్గమార్త లేకపోతే అమ్మవారికి ఇస్తలేనదే కదా అమ్మవారికి ఇస్తలేనదే కదా లగ్గమార్త లేకపోతే లగ్గమార్త లేకపోతే అమ్మవారికి ఇస్తలేనదే కదా లగ్గమార్త లేకపోతే నేను ఉండాలి ఎక్కువ తీసుకొచ్చి నేను ఉండాలి ఒక దగ్గరనేమో 5 మల్లె పూలు ఉండాలి, ఒక దగ్గర నేను ఉండాలి. ఎక్కువ మొగ్గు లేకుండా నాకు ఒకవేళ పిల్ల తీసుకొచ్చి నాకు పెళ్లి చేయండి ఆయన. అటువంటి పిల్లనైనా లగ్గవల్లనే లగ్గవల్ల వాడేదాను నాయనా 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 నాయనో నాయన యమగిరి మారాల నాయనా ఒక దగ్గరనేమో 5 మల్లెపూలు ఉండాలి, ఒక దగ్గరనేమో నేను ఉండాలి.
ఎక్కువ లేకుండా కసోడి పిల్లని తీసుకొచ్చి నాకు పెళ్లి అయిన తర్వాత నేను లగ్గమాడతా. ఆయన ఓ యమగిరి మహారాజు నాకు లగ్గవన్న ముచ్చట అన్నమాట. మరి గురి చేస్తూ ఉండాలి, గురిజనర్పు ఉండాలి, గుణమంత్రాలు ఉండాలి, అత్తమా సేవ చేసి అక్షరం ప్రతి వత కావాలి. అట్లా పిల్ల ఉండాలి, ఓ దగ్గర 5 మల్లెపూలు ఇస్తున్నా, మల్లెపూలు ఒక ఎత్తు ఉండాలి. ఎక్కువ లేకుండా గడవండి పిల్ల తినే లగ్గమాడతాను అన్నప్పుడు గడవంటి అన్నాడు యమగిరి మహారాజుకు. చల్లవలే తండ్రి రాజు ధరణ మీద పడ్డడమ్మా కన్న కొడుక బాలగిరి రాజా. అటువంటి పిల్ల ఉట్టలేదు, మరి పుడితే పుదవి లోపల పిల్ల కూడా దక్కాలేదు. రామ 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 రాడ రాడ కన్నా కొడుకు రామ రామ ఇది నాయం కాదు కొడుకు రామ రామ. పిల్లంటే నా తాళ్ళగుండలు చల్లమంటున్నాయి, పేర్లు పెంగటీస్తున్నాయి, కార్యాలు కలుగుతున్నాయి, గొప్పల కార్యం డొల్లాడుతున్నది. నువ్వు పుట్ట ముందు కూడా రామ రామ ఢిల్లీ లోపల నిరచమ్మ వేసినాము, పెంచు దాకా లోపల పెంచు లోపల కళ్ళు కడిగినాము. ఇది నాయం కాదు కొడుకు రామ రామ. బాలగిరి మహారాజు తోటి యమగిరి మహారాజు కొడుక ఇది న్యాయం కాదు అన్నప్పుడు అటువంటి నాయన నేను ఆ పిల్లని లగ్గ మాడుతున్నట్టు. కసోడి పిల్ల అయినా లగ్గ మాడతా కానీ నేను లేకపోతే లగ్గ మాడను. వింటావు కొడుకు కొడుక బాలగిరి రాజా. ఎన్ని చెప్పినా కానీ అటువంటి తన చెప్పిందే వేగమంటున్నాడు. చెప్పిందే తన మునిగిందే గంగ తన మెచ్చిందే రమ్మన్నారు. మరే మధ్యదల్లడు అటువంటి ఏనాడు బాలగిరి మహారాజు తోడి యమగిరి మహారాజు. ఒరే బాలగిరి మహారాజు, ఒకవేళ అటువంటి పిల్లలు లేదు అంటే ఉన్నదంటారు. అటువంటి పిల్లను నువ్వు తీసుకొని వచ్చినట్టు ఉంటే, ఒకవేళ మాత్రం నా అటువంటి పిల్లగిన లేకపోతే తారక తల పన్ను కొట్టి కచ్చిన దగ్గర గంట గట్టే రామ 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 అటువంటి పిల్లను రామ రామ అటువంటి పిల్ల లేకపోతే నీ తలక తలపన్నది జాగన్న గత కొడుకు. పిల్ల లేదంటే పిల్ల ఉండదు అంటున్నావు, పిల్ల ఏదో ఉండదు. మరి నువ్వు తెచ్చినట్టు ఉంటే నీకు కొడుక బాలగిరి రాజా. ఒకవేళ అటువంటి పిల్లను లేకపోతే తారక తల పన్ను కొట్టి కచ్చి దగ్గర జాగంట కడతంటావు.
ఆ పిల్లలు తెస్తారా తల్లి ఇక నువ్వే ఓడుకుంటావయ్యా రానో గడియా పోనో గడియా అటువంటి ముక్కాల 3 గడియల పిల్లల్ని నేను తెచ్చుకుంటా భూమి కొట్టి భూమి లేపైన ఆ పిల్లల్ని తెచ్చుకొని నేను నగ్గ వేసుకుంటా అటువంటి పిల్లని తెస్తే నువ్వేం ఓడుకుంటావని అటువంటి బాలగిరి మహారాజు అటువంటి తండ్రితోటి అంటున్నాడు అన్నంత లోపల అటువంటి యమగిరి మహారాజు నాయో ఏమంట ఉన్నాడు రా నాయనా కొడుకా బాలగిరి మహారాజు అటువంటి పిల్లని నువ్వు తెచ్చుకున్నట్టు ఉంటే ఒకవేళ ఆ పిల్ల నీకు దొరికినట్టు ఉంటే నీకు శివదేవి లగ్గం చేసి బంగారు పల్లాకి లోపల కూర్చోబెట్టి ముంగడదండేనేమో నేను పడుతున్నా వెనుకదండేనేమో మీ అమ్మ పడుతుంది ఊరు లోపల అటువంటి బాజల భోజన బలమైన సున్నాయిలు పెట్టి ఊరంతా నేను దింపదానురా నన్నగన్న కొడుకా ఊరంతా నేను దింపదానురా రాదుగా చెత్త మాటలు మాట్లాడబట్టే బాధ పంట నేను దింపుతా కొడుకో చెట్టు మాట్లాడిండు చెట్టు కాటి పెట్టిండు అటువంటి నాడు బాలగిరి మహారాజు మహారాజు కూడా చెట్టు మాట్లాడి చెట్టు కాటు పెట్టిండు కొడుగా లాభాన పోయి సేవాన రమ్మని అటువంటి దీవించి దీవెన అర్థం పెట్టినాం బాలగిరి ఆరాధమ్మా మహారాజు వెళ్ళిపోతాడన్నాడు తల్లి దగ్గర రామమ్మ కన్న తల్లిగా దేవికి సరీనా రామమ్మ కన్న తల్లిగా దేవికి సరీనా ఆయనతో నేను సెలవు తీసుకొని వచ్చిన రాను గడియ పోరో గడియ 3 గడియ లోపల భూమి బట్టి భూమి ముక్కి నేను మరి వెళ్ళిపోయా అటువంటి పిల్లలు వేసుకొని లెక్క మాట్లాడని చెట్టు మాట్లాడలేదు అమ్మా ఓ కృష్ణ నీళ్ళ దేవాను జీవించి అటువంటి జీవనించి తోలి తల్లి నన్ను నీ చేతితో దీవించి అటువంటి తోలు వల్లప్పుడు దేవికి ఇస్తాను ఏమంట ఉన్నదే నా కొడుకు ఒకవేళ సమాధానం చెప్తున్నాడు అమ్మవారికి శరీర కన్నా చూసింది అయినా రాజు లాభంగా పోయి సేవంగా రమ్మంట ఉండదమ్మా లాభంగా పోయి సేవంగా నువ్వు రావకున్నా కొడుక లాభంగా పోయి సేవంగా రమ్మ జీవనాన్ని పెడుతూ ఉన్నదే దివరాజు పెట్టినప్పుడు తల్లితో సెలవు తీసుకున్నానే మరి అటువంటి
ఏనాడు ముత్తమత సర్ది కట్టింది అటువంటి అమ్మవారు అటువంటి ఏనాడికి ఇస్తారు ఇలా తెలుమూత గుర్రము జమదారి కట్కము తెల్లనాయన వస్తా పల్లి గుర్రము గుర్రము దగ్గర తల్లి వచ్చి లేచింది ఊపరార గుర్రానికి ఉరిగచ్చ పేర్లు వేసింది ఆ నొస్తపల్లి గుర్రం అయినా పసుపు కుంకుమ అలంకరించి గుర్రానికి ఏమంట బుద్ధి చెప్తుంది అయ్ గుర్రమా నా కొడుకు కాదు నీ కొడుకు అనుకో నా కొడుకు ఏమైనా అటువంటి ఏమైనా ఆవగిందని తగ్గిదలిగిన కటికీల పెట్టి కైవ కొట్టించి ఊరూరుకు అటువంటి కుప్పలంతా నిన్ను గుర్రానికి బుద్ధి చెప్పింది రారవరి కళ్ళ కొడుగా బాలగిరి రాజా ఎక్కడ పోత ఊరా పిల్ల కొడుగా పిల్ల ఉట్టలేదు పుట్టలేదు ఉట్టలేదు కొడుగా నారాయణ గురియత్తు గురియ నడుపు గురవంతురాలు అత్తమామ సేవ చేసే రామరామ అక్షాణమైన కూడా రజవాతరంగా అటువంటి పిల్ల కూడా ఉట్టలేదు ఇప్పుడన్న మాట కొడుక బాలగిరి రాజమ్మ బాలగిరి రాజకరాల్లా బిడ్డారు తెచ్చి బాలగిరో ఎంత కొడుక బాలగిరి రాజా దేవుడు బెంగడీలే బెంగడీలే అమ్మవారికి ఇస్తనీలా ఓయమ్మరారా గలగాల గలగాల ఓ దేవుడు ఆ కలకల కలకల కన్నీరు తీసింది అయినా వద్దన్న పోతాడు కాదన్న పోతాడు బాలగిరి రాదేమో ఇయ్యాల కాదన్నా రేపు పోతున్నా రేపు కాదన్న ఎల్లుండి పోతున్నా బాలగిరి మహారాజు గుర్రము దగ్గర వచ్చిండు తల్లి ప్రాణాలు పట్టిండు ఆ గుర్రము దగ్గర చేరవచ్చి మరి అటువంటి గుర్రం మీద కూర్చొని రాదైనా అద్దాన పడి లోపల చేర వస్తున్నాడు కాకిదూడని కారండ పడివి పిట్టలు చూడని పెద్ద అడవి ఉన్నది అడవి లోపల చేర వచ్చినాడు అడవి లోపల చేర వచ్చేవారకల్లా మరి అటువంటి నాడు ఒక రాత్రి అయిపోతున్నది ఎక్కడ పోవాలి ఏ రాజమౌళని అడవి లోపల చేరవచ్చి ఆ యొక్క మాత్రం కలిగి సోమనాథ బావి ఉన్నది ఆ సోమనాథ బావి కాడికి వచ్చిండు ఇక్కడ దగ్గర అటువంటి ఎంత దూరం వచ్చినా ఇల్లు ఉన్న చోట ఇల్లు బాగలేదు ఇల్లు ఉన్న చోట పిల్ల బాగలేదు కూడా
కూడా అటువంటి బాలగిరి మహారాజు మైబూత పట్టు పరుడు బాదుకు అటువంటి నాడు ఒక్క కాసు మావు తోటములు తోటగానికి వచ్చిండు బాలుడే బాలగిరి బాలుడే బాలగిరి రారాజు బాలగిరి మంత్రిబాయి ఉన్నది మనవల్లే తోట ఉన్నది తోట దగ్గర వచ్చిన రామో రామ మంత్రిబాయి మనవల్ల తోట దగ్గర వచ్చినారే అక్కడ గుర్రం దిగిండు గుర్రాన్ని అటువంటి వద్దాకు మధ్యాకు చూసిండు వద్దు చెట్టు కట్టేసిండు గుర్రం ముంగడ అటువంటి వద్దాకు మధ్యాకు పోసిండు బాలగిరి మహారాజు ఆ ఎత్తుసిన వృక్షం పెద్దది కడగల మరి కంచాల మరి ఉన్నది మరి దగ్గర చేర వచ్చినాడు ఆ తల్లి కట్టింది ఆ బాయి కాడికి వచ్చిండు అటువంటి ఆ పౌడం అంతా సర్ది తీసుకున్నాడు బుజ్జార భోజనాలు చేసిండు రాయో బాలగిరి మహారాజు భోజనాలు చేసి అటువంటి కమలమంత అన్నం తిన్నాడు అన్నం తిని ఆ లింగాల సెల్ల కప్పుకొని ఆ ఎత్తు శిల నృత్యం పెద్దది అటువంటి కలగల మరి కంచాల మరి దగ్గర మారు మళ్ళీ తోట లోపల నిద్రపోతా ఉన్నాడు ఆ యొక్క మాత్రం మారు వల్ల తోట లోపల బాలగిరి మహారాజు మరి పండుకొని ఉన్నది మారుమల్ల తోట లోపల అటువంటి బాలగిరి మహారాజు అన్నాడు మరి అటువంటి మైపోత పట్టు మీద మైపోత మహారాజు అటువంటి భార్య మా లక్ష్మమ్మ ఆమె గర్భాన ఉంటున్నారు అమ్మవారు మాణిక్యాల ప్రభుదేవి